హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డీసెంట్ ఫైవ్ బ్లాగ్స్. ఇవాళ మీకు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నాకు ఇది చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీకు కూడా ఇది ఫేవరెటో కాదో చెప్పండి, అండ్ మీరు ఎలా చేస్తారో కూడా నాకు రెసిపీ కమెంట్స్లో షేర్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఒక 2 టొమాటోస్ మనకి కావాలి. ఇంకా నేను 5 క్యాప్సికమ్ తీసుకున్నాను, అండ్ 1 ఆనియన్ అండ్ 3 చిల్లీస్ అనమాట. అవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి క్యాప్సికమ్ పైన అది ఉంటుంది కదండి, అది తీసేసి లోపల మనం స్టఫింగ్ పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్స్ని అందులో పెట్టాలన్నమాట. సో అంటే ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టుకొని ఆ స్టఫింగ్ బయటకు రాకుండా చక్కగా మనము అన్ని అంటే క్యాప్సికమ్ చుట్టూరా మనం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. సో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇది తీసేస్తాను ప్లేట్లోకి. సో చూసారు కదా, ఇలా మొత్తం టర్న్ చేసుకుంటూ మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇంకా కొంచెం మసాలా ఆయిల్లోకి ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అంతా ఆ మసాలా అంతా సెపరేట్ చేస్తున్నాను. ఇలా సెపరేట్ చేసుకున్నాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా చిల్లీస్ని మనం ఫ్రై చేసుకోవాలి అన్నమాట ఇలా ఆయిల్లో. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం టొమాటోస్ ఇంకా దీనికి మసాలాకు కావాల్సిన పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తాము. ఈ స్టఫింగ్కి కావాల్సింది ఏంటి అంటే 2 స్పూన్స్ పల్లీలు, ఇంకా 1 స్పూన్ నువ్వులు, ఇంకా 1 స్పూన్ ధనియాలు, ఇంకా ఒక 7 ఎండుమిర్చి అన్నమాట. ఇది మనము ఫ్రై చేసుకొని ఇంకా దాంట్లో ఒక 2 లవంగం, ఒక చిన్న చెక్క అన్నమాట, ఒక 1 ఇంచ్ చెక్క. ఇది మనం ఫ్రై చేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. సో అదే నేను క్యాప్సికమ్లో స్టఫింగ్గా పెట్టాను. సో ఆ స్టఫింగ్ పౌడర్ని మనం హాఫ్ స్టఫింగ్లో ఫ్రై చేయడానికి, ఇంకా హాఫ్ మనం గ్రేవీ తయారు చేసుకోవడానికి అనమాట. సో ఇంకా ఒక 2 రెబ్బలు చింతపండు నానబెట్టుకోవాలి. నేను ఒక 1 గ్లాస్ వాటర్ యూజ్ చేశాను, ఇంకా అంతకన్నా ఎక్కువ యూజ్ చేయలేదు. సో ఇంకా మిగిలిన స్టఫింగ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు దీంట్లో వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ మసాలాని మనము కుక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇది బాగా కుక్ అయినట్టు అనమాట. సో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండు వాటర్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనం ఇంకా బాయిలింగ్కి పెట్టాలి. మళ్ళీ ఇదంతా కుక్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం చూసుకోవాలి. బట్ దానికన్నా ముందు ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కదా, ఒక 2-3 మినిట్స్ ఈ వాటర్లో మసాలా కుక్ అయిన తర్వాత మనము ఈ క్యాప్సికమ్ ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ క్యాప్సికమ్ ఈ గ్రేవీలో మంచిగా కుక్ అయ్యేంత వరకు మనము దీన్ని ఇలా కలుపుకుంటూ, అంటే కింద మసాలా అంతా మాడిపోకుండా ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకి మసాలా కూడా గ్రేవీ కూడా ఉడికిపోయినట్లు. దాని తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే చాలా 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 బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, సబ్స్క్రైబ్.